ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. నేను అమరావతికి సంబంధించి ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. ఇది వచ్చేసి నవంబర్ 2025 రివ్యూ అప్డేట్ అనమాట. ఈ రివ్యూ వీడియో లెంత్ ఎక్కువైనా సరే ఏంటంటే అమరావతిలో ఈ నెలలో ఏమేమి ప్రోగ్రెస్ జరిగింది, కొత్తగా ఏమేమి నిర్మాణాలు స్టార్ట్ అయినాయి, ప్రజెంట్ జరుగుతున్న నిర్మాణాల యొక్క స్టేటస్ ఏంటి మీకు పూర్తిగా ఒక వీడియోలోనే చూపిస్తాను. అలాగే ఏంటంటే ఈ మంత్లీ రివ్యూకి సంబంధించిన సపరేట్గా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉండిద్ది. ఆ ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేసేసి చూడొచ్చు. ప్రతి నెల రివ్యూ అప్డేట్ వీడియో అయితే దాంట్లో ఉంటుంది. లాస్ట్ మంత్కి ఈ మంత్కి కంపేర్ చేసుకొని కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి నెల అమరావతిలో ఏ కొత్త నిర్మాణాలు స్టార్ట్ అవుతున్నాయి, అలాగే జరుగుతున్న నిర్మాణాలు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. రోడ్లు కానీ, రిజర్వాయర్లు కానీ, అలాగే బిల్డింగ్స్ నిర్మాణం కానీ అన్నీ చాలా స్పీడ్గా ప్రోగ్రెస్ అయితే ఉంది. ఈ నెలలో కొత్తగా ఏంటంటే 15 బ్యాంకులకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అయితే జరిగింది. అలాగే నోవాటెల్ హోటల్కి సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి గ్రూప్ వాళ్ళకి సంబంధించిన 5 స్టార్ హోటల్కి సంబంధించి సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది. అలాగే ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి సంబంధించి భూమి పూజ కూడా ఈ నెలలోనే కంప్లీట్ అయింది. అలాగే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి సంబంధించి స్కిల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది కూడా ఈ నెలలోనే భూమి పూజ కంప్లీట్ అయింది. వీటికి సంబంధించి మొత్తం ఈ నెలలోనే స్టార్ట్ అయినాయి అనమాట. అలాగే సీడ్ యాక్సెస్ ఫేజ్ 2 నిర్మాణ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి పెనుమాక రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ పెనుమాక రిజర్వాయర్ పనులు అయితే ఈ నెలలో డీప్ ఎగ్జామినేషన్ పనులు అయితే స్టార్ట్ అయినాయి. ప్రజెంట్ ఇప్పుడు ఈ పనులు అయితే జరుగుతున్నాయి చాలా స్పీడ్గా. ఇంతకుముందు ఈ రిజర్వాయర్ ఎలా ఉందంటే నవంబర్ 3న వీడియో షూట్ చేసినప్పుడు పెనుమాక రిజర్వాయర్కి సంబంధించి డీప్ ఎగ్జామినేషన్ పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఈ పెనుమాక రిజర్వాయర్ వచ్చేసి పెనుమాక, కృష్ణాపాలెం 2 విలేజెస్కి మధ్యలో అయితే ఉంటుంది. దాదాపు 197 ఎకరాల్లో ఈ రిజర్వాయర్ నిర్మాణం అయితే జరుగుతుంది. దీని కెపాసిటీ వచ్చేసి 0.10 టీఎంసీ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. స్టార్ట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ భారీ ఎత్తున డంపర్లు కానీ, ఎస్కావేటర్లు కానీ తీసుకొచ్చి పనులు అయితే మొదలెట్టారు. పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే వస్తున్నాయి. అవి వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్లో 50 ఎకరాల్లో 0.03 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు, అలాగే నీరుకొండ దగ్గర 250 ఎకరాల్లో 0.4 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు, పెనుమాక దగ్గర 0.10 టీఎంసీ కెపాసిటీతో 197 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ అనమాట. ఈ రిజర్వాయర్ పనులు అయితే చాలా స్పీడ్గా స్టార్ట్ అయినాయి. పనులు కూడా చాలా స్పీడ్గా కంటిన్యూస్గా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఈ రిజర్వాయర్ తర్వాత ఏంటంటే ఈ కొండవీటి వాగు, పాలవాగు ఈ రిజర్వాయర్ దగ్గరే వచ్చి కలుస్తాయి అనమాట. దీని తర్వాత ఇది ఉండవల్లి దగ్గర ఉన్న పంపింగ్ స్టేషన్ వరకు అయితే వెళ్తుంది, ఒకే కెనాల్గా వెళ్ళి. ఆ పంపింగ్ స్టేషన్ ద్వారా ఏంటంటే ఆ పంపింగ్ వద్దు ఎక్సెస్ వాటర్ని ఏంటంటే ఎత్తి కృష్ణానదిలోకి అయితే పోస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కెనాల్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ చాలా కీలకం అనమాట. స్టోరేజ్ పరంగా ఈ కెనాల్స్, రిజర్వాయర్స్ చాలా ఉపయోగపడతాయి. ఆల్రెడీ కెనాల్స్ని కూడా పూర్తిగా డెవలప్ చేస్తున్నారు. ఇది 29 నవంబర్న వీడియో షూట్ చేసినప్పుడు రిజర్వాయర్ దగ్గర స్టేటస్ మీరు చూడొచ్చు. పనులు ఎంతవరకు జరిగినో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక పక్క గ్యాబిన్ మెష్ కూడా ఏర్పాటు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ ఏరియా వైపు ఏంటంటే ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ చేశారు. అంటే బిట్లు వైజ్గా ఎక్స్కవేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు కంటిన్యూస్గా. ఇక్కడ కంకర రాళ్ళన్నీ పోసిన తర్వాత దానిపైన కవర్ అంటే షీట్ ఒకటి వేసిన తర్వాత దానిపైన గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మీరు చూడండి, అది పెనుమాక విలేజ్ అనమాట. అక్కడ కూడా పనులు చేస్తున్నారు. 197 ఎకరాలు అంటే చాలా పెద్ద ఏరియాలో ఈ రిజర్వాయర్ అయితే కడుతున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న కెనాలే ఎగ్జిస్టింగ్ కెనాల్ అనమాట. అలాగే ఇది 29న వీడియో షూట్ చేసినప్పుడు ఈ సీడ్ యాక్సెస్ ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి మధ్యలో డివైడర్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఫేజ్ 2 నిర్మాణంలో ఏంటంటే 11 మీటర్ల బీఆర్టీ రోడ్ని రెడీ చేస్తున్నారు. ఆ 11 మీటర్ల రోడ్ల వైపు ఇక్కడ డివైడర్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ డివైడర్ కూడా మీరు చూడండి, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు డివైడర్ అయితే వేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఇది 12 నవంబర్న వీడియో షూట్ చేసినప్పుడు, అలాగే 26 నవంబర్న వీడియో షూట్ చేసినప్పుడు 2 వీడియోస్కి డిఫరెన్స్ చూడండి. లెఫ్ట్ సైడ్ వీడియోలో ఏంటంటే గ్రావెల్ వేసుకుంటూ హైట్ పెంచుకున్నారు. రైట్ సైడ్ ఏంటంటే కంకర రాళ్ళన్నీ పోసిన తర్వాత క్యూరింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. మధ్యలో రోడ్డు వరకు అయితే జనవరి కల్లా రెడీ చేసి ఉపయోగంలోకి తెద్దాం అని అయితే అనుకుంటున్నారు. ఆ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇంకో పక్క ఏంటంటే యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా చేసుకుంటున్నారు. గ్రావెల్ కూడా చాలా హైట్ వరకు అయితే పోసారు.
ఇంకా కంకర రాళ్ళు కూడా చాలా హైట్ వరకు అయితే పోస్తున్నారు. ఈ ఏరియా వైపు మొత్తం మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వీడియోకి, రైట్ సైడ్ వీడియోకి మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అలాగే ఇదొచ్చేసి 28 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు అండర్ గ్రౌండ్ ఈ హై టెన్షన్ వైర్‌లకి సంబంధించిన పనులైతే స్టార్ట్ అయినాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ 220 కేవీ పవర్ లైన్స్‌ని అండర్ గ్రౌండ్ చేయడం కోసం పనులు స్టార్ట్ చేశారు. మొత్తం 12 కేబుల్స్‌నైతే లోపల దింపుతున్నారు. 220 కేవీ కెపాసిటీ అయితే ఉంటుంది ఇది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు N17 E3 రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఈ పనులైతే జరుగుతున్నాయి. దాదాపు 450 మీటర్ల వరకు పనులైతే చేసుకుంటున్నారు. ఇక్కడ రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు 2 వైపులు ఏంటంటే హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. మొత్తం 12 లైన్స్ అయితే ఉన్నాయి. ఆ 12 లైన్స్‌ని పూర్తిగా అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఈ పనులు ఇటువైపు కంప్లీట్ అవ్వంగానే N16 రోడ్డు వైపు కూడా మొదలెడతారంట ఆ పనులు. ఇక్కడ నుండి మీరు చూడండి ఆ పైప్ ఎలా ఉందో, మొత్తం కేబులు ఎంత లావుగా ఉందో ఆ కేబులు. ఆ కేబుల్‌లో ఒక వైరే పెట్టడానికి కుదిరిద్దంట. అలా 12 వైర్లనైతే పెడతారు హై టెన్షన్ వైర్లని. ఇక్కడ చాలా మంది వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 4 లైన్స్ వరకైతే వేశారు. ఇది 5వ లైన్ మాట ఏస్తుంది. ఈ పవర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మధ్యప్రదేశ్‌లోని సత్నా అనే ఊరు నుండి అయితే వచ్చినాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీరు చూడండి 4 లైన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇదొచ్చేసి 5వ లైన్ వేస్తున్నారు. మొత్తం ఇలా 12 లైన్స్ అయితే వేస్తారు. అలాగే ఇదొచ్చేసి 29 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి వైపు కొండవీటి వాగు పైన బ్రిడ్జ్ నిర్మాణం కోసం లోడ్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడ లోడ్ టెస్ట్ కోసం ఏర్పాట్లయితే చేసుకున్నారు. అటుపక్క ఉన్న కెనాలే అది కొండవీటి వాగు అనమాట. ఈ కొండవీటి వాగు పైన చిన్న బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు. అలాగే ఇది వచ్చేసి 3 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఈ బకింగ్‌హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పనులైతే స్టార్ట్ అయినాయి. ఇక్కడ పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పైలింగ్ వేసిన తర్వాత ఈ ఐరన్ పిల్లర్‌ని అయితే లోపల దింపుతున్నారు. దాంట్లో ఏంటంటే కాంక్రీటింగ్ పోస్తారు. దాదాపు 110 మీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు. మధ్యలో వచ్చేసి కెనాల్‌లో ఒక 4 పిల్లర్స్ వస్తాయి. 70 కోట్ల బడ్జెట్‌తో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే ఇదొచ్చేసి 29 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పటికి స్టేటస్ మీరు చూడొచ్చు. అప్పటికి ఇప్పటికి ఏమేం చేంజెస్ జరిగినాయో. ఇక్కడ పైలింగ్ వేసిన ప్రాంతం వైపు ఏంటంటే ఎక్స్‌కవేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ పైలింగ్ వేసిన కాంక్రీట్‌ని కూడా కొంతవరకు కట్ చేశారు. ఇక్కడ మెయిన్ పిల్లర్ అయితే వస్తుంది. అలాగే ఇటువైపు ఒక 4 పిల్లర్స్ వస్తాయి మధ్యలో. అలాగే ఇది 29 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే డబుల్ ట్రీ బై హిల్టన్ 5 స్టార్ హోటల్‌కి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మహాలక్ష్మి గ్రూప్ వాళ్ళకి సంబంధించిన హోటల్ అనమాట. ఈ హోటల్‌లో దాదాపు 200 రూమ్స్ ఉంటాయి. ఇంకా ఈ హోటల్ పక్కనే 10,500 కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మిస్తున్నారు. ఈ హోటల్ బిల్డింగ్ వచ్చేసి 25 అంతస్తులతో అయితే నిర్మిస్తారు. ప్లాన్ ప్రకారం దీన్నేంటంటే 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే ఇది 6 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు అన్నా క్యాంటీన్‌కి సంబంధించిన పనులైతే స్టార్ట్ అయినాయి. ఈ అన్నా క్యాంటీన్ వచ్చేసి ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఆపోజిట్‌లో అయితే నిర్మిస్తున్నారు. ఇది 29 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఈ అన్నా క్యాంటీన్‌కి సంబంధించిన స్టేటస్ మీరు చూడొచ్చు. చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. పైన టాప్ వేయడం కోసం అంటే స్లాబ్ వేయడం కోసం సింటరింగ్ అయితే వేస్తున్నారు. అలాగే ఇది 29 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ల్యాండ్ సైట్ క్లియరెన్స్ అయితే జరుగుతుంది. ఈ క్వాంటమ్ వ్యాలీకి దాదాపు 99.62 కోట్ల రూపాయలతో G+1 ఫ్లోర్ బిల్డింగ్ నిర్మాణం కోసం 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇక్కడ టెండర్స్ కూడా పిలిచారు. అలాగే ఇది 16 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు పొట్టి శ్రీరాములు మెమోరియల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ మెయిన్ విగ్రహం ప్లేస్‌లో ఏంటంటే ఎక్స్‌కవేషన్ చేస్తున్నారు. ఈ ఏరియా మొత్తం 6.8 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఈ 6.8 ఎకరాల్లో 58 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు మెమోరియల్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ నిర్మాణాలు అయితే చేస్తారు ఇక్కడ. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేపీసీ అనే కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి N15 రోడ్ ఎండింగ్‌లో అయితే ఉంటుంది. పెదపర్మి విలేజ్‌కి దగ్గరలో ఉంటుంది.
ఇదే అన్నమాట N15 రోడ్డు. ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఏంటంటే ఇది 29 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు పొట్టి శ్రీరాములు మెమోరియల్‌కి సంబంధించి మెయిన్ విగ్రహం వచ్చే ప్లేస్‌లో ఏంటంటే కాంక్రీట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. మీకు ఈ వీడియోలో డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ డీటెయిల్‌గా. ఈ కాంక్రీట్‌తో మొత్తం ప్లాట్‌ఫార్మ్ లాంటిది అయితే రెడీ చేసుకున్నారు. ఇంకా దానిపైన ఏంటంటే ఐరన్ రాడ్‌లు అయితే వేస్తున్నారు. మెయిన్ విగ్రహం వచ్చే లొకేషన్ ఇదే అన్నమాట. ఫేసింగ్ వచ్చేసి N15 రోడ్డు వైపు అయితే ఉంటుంది. దీని బ్యాక్ సైడ్‌లోనే మెమోరియల్ అయన్నీ ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన దీని గుర్తుగా ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. 58 అడుగుల విగ్రహాన్ని. అలాగే ఇదొచ్చేసి 29 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఫైనాన్స్ సిటీ ఏరియాలో మొత్తం 15 బ్యాంకులు ప్లస్ వాటికి సంబంధించిన అనుబంధ సంస్థల కోసం భూమి పూజ కార్యక్రమం అయితే జరిగింది. ఈ భూమి పూజ వచ్చేసి ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ అపోజిట్‌లో ఉన్న బ్లాక్ 1లో అయితే చేశారు. ఇక్కడ మొత్తం బ్యాంకులు అయన్నీ ఎల్ఐసీ కంపెనీలు గాని అయన్నీ వస్తున్నాయి. ఒకే ఏరియాలో ఈ బ్యాంకింగ్ సెక్టార్ మొత్తాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏరియా మొత్తాన్ని ఏంటంటే ఫైనాన్స్ సిటీ అయితే అంటారు. ఇది N10, N9, E3, E4 ఈ 4 రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది ఈ ల్యాండ్ మొత్తం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, నాబార్డు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు అవన్నీ వస్తున్నాయి. అలాగే ఇది 26 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు N18 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ N18కి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటున్నాము. ఎందుకంటే ఈ రోడ్డు వర్క్స్ చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇది ఎన్ సిరీస్‌లోనే ఎండింగ్‌లో ఉండే రోడ్ అన్నమాట. ఈ N18 రోడ్డు. ఈ N18 రోడ్‌కి E7, E8, E9 ఈ 3 రోడ్లు కనెక్ట్ అవుతాయి. ఇది 50 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే నిర్మిస్తున్నారు. ఇది అనంతవరం, నెక్కలు విలేజెస్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఉంటుంది. ఆల్రెడీ రోడ్డుకి సంబంధించి ఏంటంటే గ్రావెల్ పోసుకున్నారు మధ్యలో. అలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏంటంటే స్టోమ్ వాటర్‌కి సంబంధించిన డ్రైన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా పవర్ లైన్స్‌కి సంబంధించిన పనులు కూడా చేస్తున్నారు. ఇక్కడ నుండి దూరంగా కనిపించేదే అనంతవరం ఏరియా అన్నమాట. అలాగే ఇదొచ్చేసి 24 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు మినిస్టర్ బంగ్లాస్‌కి సంబంధించి పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ మినిస్టర్ బంగ్లాస్ 30వ బంగ్లాకి స్లాబ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. మొత్తం 35 బంగ్లాస్‌లో 27 బంగ్లాస్‌కి పూర్తి స్థాయిలో ఔట్ సైడ్ స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 8 బంగ్లాస్ వరకే స్లాబ్ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 8 బంగ్లాస్‌లో ఒక బంగ్లాకి అయితే స్లాబ్ వర్క్స్ చేస్తున్నారు. అలాగే అటుపక్క ఇంకో బంగ్లాకి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఒక్కొక్క బంగ్లా 40 సెంట్లలో అయితే నిర్మిస్తున్నారు. 26.06 ఎకరాల ల్యాండ్‌లో నిర్మిస్తున్నారు మొత్తం. 2,10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క బంగ్లా 6,660 ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ పైన ఏంటంటే స్లాబ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ దీనికి గ్రౌండ్ ఫ్లోర్‌లో కంప్లీట్ అయిపోయింది స్లాబు. పైన ఫ్లోర్‌కి అయితే వేస్తున్నారు. ఇంకా కొన్ని బంగ్లాస్‌కి ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఒక బంగ్లా మోడల్ అయితే రెడీ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఈ బంగ్లాని పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు. దీన్ని రెడీ చేసిన తర్వాత వేరే బంగ్లాస్‌కి ఇంటర్నల్‌గా ఏమైనా చేంజెస్ చేయాల్సొస్తే ఆ చేంజెస్ అయితే చేస్తారు. అలాగే ఇదొచ్చేసి 21 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు N13 రోడ్డుకి సంబంధించి స్టోమ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ N13 రోడ్డు వచ్చేసి మేజర్ ఆర్టీఎల్ రోడ్ అన్నమాట. 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు రాయపూడి నుండి శాఖమూరు వరకు 8.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డుకి సంబంధించి సర్వీస్ రోడ్లు, యుటిలిటీస్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు ప్రెజెంటు. దీన్ని ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డంతా ఎలివేటెడ్ కారిడార్ అన్నమాట. ఈ రోడ్డు పైన ఏంటంటే రాయపూడి నుండి మూలపాడు వరకు కృష్ణా నదిలో 5.2 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరగాల్సుంది.
ఇది అమరావతిలో చాలా కీలకమైన రోడ్ అనమాట. ఇక స్టోమ్ వాటర్ డ్రైన్ కోసం ఎంత హైట్‌లో ఏస్తున్నారో చూడండి. భారీ ఎత్తున దీన్ని డీప్ ఎగ్జావేషన్ చేసిన తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకొని, ఇంక పీసీసీ వేసి ఇంకా దీన్ని మొత్తం డ్రైన్‌నయితే రెడీ చేస్తున్నారు. మొత్తం డక్ట్‌నయితే రెడీ చేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి 11 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించి బ్లాక్ ఏ, బ్లాక్ 2కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా బ్లాక్ సికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయడం కోసం పైలింగ్ అయితే వేస్తున్నారు. బ్లాక్ ఏ చూడండి ఔట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎలివేషన్ అయితే ఒకటే పెండింగ్‌లో ఉంది. ఇదంతా బ్లాక్ ఏ. అలాగే బ్లాక్ బికి సంబంధించి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి సగం వరకు స్లాబ్ కంప్లీట్ చేశారు. ఇంకా సగం భాగంలో ఏంటంటే సింటరింగ్ వేస్తున్నారు. ఇంకా సెకండ్ ఫ్లోర్ నిర్మాణం కోసం ఇక్కడ పిల్లర్ వర్క్స్ కూడా చేసుకుంటున్నారు. అదంతా మీరు చూడండి. ప్రతి ఒక్క ఫ్లోర్‌కి 11,000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. బ్లాక్ బ్లాక్ ఏ గాని, బ్లాక్ బి గాని G+5 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. బ్లాక్ సి వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అన్నమాట. అది G+1 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తారు. అది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అది. ఇది అమరావతిలో నిర్మిస్తున్న ఇది ఇండియాలోని 8దో ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నమాట. ఇక్కడ బ్లాక్ సి కోసం పైలింగ్ వేస్తున్నారు. మీరు మొత్తం చూడొచ్చు. ఆల్రెడీ ఇండియా వ్యాప్తంగా మొత్తం 7 నగరాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి. చండీగఢ్, ఢిల్లీ, భోపాల్, పూణే, కోల్కతా, గువాహతి, హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇక మన అమరావతిలో నిర్మిస్తుంది 8దో ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నమాట. ఈ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్‌లో వచ్చే సర్వీసెస్ కూడా ఏంటంటే బాలిస్టిక్స్ గాని, బయాలజీ, కెమిస్ట్రీ, డాక్యుమెంట్స్, ఎక్స్‌ప్లోజివ్స్, ఫిజిక్స్, టాక్సికాలజీ, ట్రైనింగ్స్, కాన్ఫరెన్సెస్ ఇయన్నీ ఉంటాయన్నమాట. దాదాపు 450 కోట్ల రూపాయలతో 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం జరుగుతుంది. ఇది తుళ్ళూరు విలేజ్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఉంటుంది. N14 రోడ్ పక్కనే ఉంటుంది. దీనికి ఈస్ట్ ఫేసింగ్ రోడ్‌లో వచ్చేసి E5, E6 2 రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి. ఈ 2 రోడ్ల మధ్యలోనే నిర్మాణం జరుగుతుంది. అలాగే ఇదొచ్చేసి 13 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఎల్‌పిఎస్ జోన్ 1కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎల్‌పిఎస్ జోన్ 1లో బ్లాక్ 5కి సంబంధించిన పనులు చాలా స్పీడ్‌గా అయితే చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే పవర్ లైన్స్ కానీ, స్టోమ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లో ఏంటంటే 17 మీటర్ల రైట్ ఆఫ్ వేతో రోడ్స్ ఉంటాయి. అలాగే 25 మీటర్ల రైట్ ఆఫ్ వేతో రోడ్స్ ఉంటాయి. 12 మీటర్ల రైట్ ఆఫ్ వేతో కూడా రోడ్స్ ఉంటాయి. ఇటువైపు పవర్ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇటువైపు స్టోమ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇదంతా బ్లాక్ 5 ఈ జోన్ 1 వచ్చేసి నెక్కల్లు విలేజ్ దగ్గరలో ఉంటుంది. ఇటువైపు చూడండి. స్టోమ్ వాటర్ ఇదంతా. దాని పక్కన పవర్ లైన్స్ వస్తాయి. దాని పక్కన ఏంటంటే వాటర్ సప్లై నెట్వర్క్ వస్తుంది. దాని పక్కన సివేజ్ నెట్వర్క్ వస్తుంది. అలాగే ఇదొచ్చేసి 14 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు N15 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక పక్క మొత్తం ఏంటంటే కంకర రాళ్ళు వేసుకొని మొత్తం లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ N15 రోడ్ ఏంటంటే బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.52 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. దీన్ని ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు 342 కోట్ల రూపాయలతో. ఇక్కడ భారీగా డంపర్‌లలో ఏంటంటే కంకర రాళ్ళు అయన్నీ తీసుకొచ్చి ఈ రోడ్డు వైపు పోసి దాని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు.
ఇక రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న ఇయన్నీ వచ్చేసి వాటర్ సప్లైకి సంబంధించిన పైపులనమాట. ముందుగా ఒక పక్క రోడ్డు మొత్తాన్నయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇదొచ్చేసి 26 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు E3 ఫేజ్ 1కి సంబంధించిన డ్రైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వాటర్ సప్లైకి సంబంధించిన పైపులయితే పెడుతున్నారు. దాని పక్కన స్టోమ్ వాటర్‌కి సంబంధించిన డక్టులు కూడా రెడీగానే ఉన్నాయి. మన అమరావతిలో రోడ్ల నిర్మాణంలో భాగంగా ఏంటంటే, వాటర్ సప్లై నెట్వర్క్ అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది. స్టోమ్ వాటర్‌కి సంబంధించిన డ్రైన్ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. సివేజ్ నెట్వర్క్ కూడా అండర్ గ్రౌండు. ఇంకా పవరు, ఇంకా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన లైన్‌లు కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉంటాయి. ఇంకా రీయూజ్ వాటర్ నెట్వర్క్ కూడా అండర్ గ్రౌండ్‌లోనే చేస్తున్నారు. ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. చాలామంది ఏంటంటే, అమరావతి రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఏంటంటే, ఇది జరగట్లేదన్న ఒక భ్రమలో అయితే ఉన్నారు. ఎందుకంటే, అమరావతి రాజధానిలో ఏంటంటే, మెయిన్ రోడ్లొచ్చేసి డ్రైన్‌లు వర్క్స్ కంప్లీట్ అయితే అసలు రోడ్ల నిర్మాణం చాలా స్పీడ్‌గా కంప్లీట్ అయిపోతుంది. కీలకమైన వర్క్సే ఇయన్నమాట డ్రైన్ వర్క్స్. అలాగే బిల్డింగ్ వర్క్స్ కూడా ఏంటంటే, అన్నీ పైలింగ్ దశలో ఉన్నాయి. అంటే పైల్ ఫౌండేషన్ దాని ఫౌండేషనే కీలకం అన్నమాట. అలాగే ఇది 27 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. దాదాపు 100 బంగ్లాస్ అయితే ఈ ఏరియాలో నిర్మిస్తున్నారు. ఇది రాయపూడి విలేజ్‌కి దగ్గరలో ఉంటుంది. E3, E4 రోడ్లు మధ్యలో అయితే ఉంటున్నాయి. అటువైపు కనిపిస్తున్న టవర్స్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట. అందులో మొత్తం 144 ఫ్లాట్‌లుంటాయి. ఇక్కడ మొత్తం 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 115 బంగ్లాస్‌లో 100 బంగ్లాస్ ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇంకో 15 బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ పక్కనే అయితే నిర్మిస్తున్నారు. ఇందులో సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి 90 ఉంటాయి. ఒక్కొక్క బంగ్లా 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి 25 ఉంటాయి. ఒక్కొక్క బంగ్లా 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. మొత్తం 33.37 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ బంగ్లాస్‌కి మధ్యలో 60,000 ఎస్ఎఫ్‌టీతో క్లబ్ హౌస్‌ని కూడా నిర్మిస్తారు. మొత్తం 3,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి జరుగుతున్న పనులు కూడా బ్రిక్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇది 24 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఎన్‌జీఓస్ టవర్స్‌కి సంబంధించి అప్పటి స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. కొన్ని టవర్లు ఏంటంటే ఔట్‌సైడ్ స్ట్రక్చర్ కంప్లీట్ అవ్వడంతో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. కొన్ని టవర్స్‌కి పైన టాప్‌లో ఏంటంటే ఆహ్, వాటర్ ట్యాంక్ గానీ, ఇంకా ఫైర్ ట్యాంక్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ ఎన్‌జీఓ టవర్స్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. మొత్తం 21 టవర్లలో 1968 ఫ్లాట్‌లుంటాయి. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 35,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే చేస్తున్నారు. 26.61 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ పైలింగ్ మెషినరీ ద్వారా పైలింగ్ కూడా వేస్తున్నారు. అది కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇది 20 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర మీరు చూడొచ్చు స్టేటసు. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2 టవర్స్‌ని అయితే నిర్మిస్తున్నారు. టైప్ 1 ఆఫీసర్స్‌కి 4 టవర్లు, టైప్ 2 ఆఫీసర్స్‌కి 4 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. మీరిక్కడ చూస్తున్న వచ్చేసి టైప్ 1 ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట. ఈ 4 టవర్‌ల్లో మొత్తం 384 ఫ్లాట్‌లుంటాయి. ఒక్కొక్క ఫ్లాటు 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ 4 టవర్లలో 3 టవర్లు ఔట్‌సైడ్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది. నాలుగో టవర్‌కి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ గానీ, గ్రూప్ డి టవర్స్ అన్నీ కలిపి 27,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 19.3 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి.
దీని లొకేషన్ వచ్చేసి అమరావతిలోని N11 E7 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఈ టవర్స్ అన్నీ ఆధునిక షేర్వాల్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి 15 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి N16 రోడ్ పక్కనే ఉంటుంది. మొత్తం 8 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన డీప్ ఎగ్జావేషన్ పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రాంతం వైపు కొండరాళ్ళు అలాంటివి ఉండడంతో అంటే రాక్ సాయిల్ ఉండడంతో ఇక్కడ మిషన్‌ల ద్వారా కట్ చేస్తున్నారు. మొత్తం ఒక లెవెల్ వరకు తీసుకురావడం కోసం. మన అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 3 కెనాల్స్ ఉంటాయి. అందులో కొండవీటి వాగు 21.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. పాలవాగు వచ్చేసి 16.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. గ్రావిటీ కెనాల్ వచ్చేసి 8 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇక్కడ ఇది E7 రోడ్‌దన్నమాట. E7 రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇదొచ్చేసి 18 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఏపీ ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్‌కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఐకాన్ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 నిర్మాణంలో భాగంగా పైలింగు, డీప్ ఎగ్జావేషన్ పనులైతే చేయాల్సి ఉంది. పైలింగ్ ఏంటంటే దాదాపు 1000 పైలింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. 1170 పైలింగ్స్‌లో 1000 పైలింగ్స్ కంప్లీట్ అవ్వడంతో ఇక్కడ డీప్ ఎగ్జావేషన్ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఈ ఫేజ్ 1 కీలకం అన్నమాట. ఫేజ్ 1 నిర్మాణం కంప్లీట్ అయితే ఇంకా బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే స్టార్ట్ చేస్తారు. అమరావతిలో మీరు గమనించారో లేదో ముందుగా ఫౌండేషన్సే చాలా కీలకం అన్నమాట. ఫౌండేషన్స్ వేయడానికే చాలా టైం పడుతుంది. ఫౌండేషన్ అయిన తర్వాత మిగతా నిర్మాణాలు ఆటోమేటిక్‌గా చాలా స్పీడ్‌గా కంప్లీట్ అవుతాయి. ఒక 6 నెలల నుండి సంవత్సరం తర్వాత మీరు చూడండి అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా మార్పులైతే కనిపిస్తాయి. చాలా బిల్డింగ్ స్ట్రక్చర్స్ అయితే మీకు పై వరకు కనిపిస్తాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని టవర్ క్రేన్స్‌తో ఒక నిర్మాణంలో ఉన్న మహానగరంలా అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ చాలా వరకు ఏంటంటే పైలింగ్ దశలో అయితే ఉన్నాయి. పైలింగ్ వేసి ఫౌండేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే స్టార్ట్ అవుతాయి. ఈ బిల్డింగ్ కూడా ఏంటంటే 3 అంతస్తులతో పోడియం నిర్మిస్తారు. 33 అంతస్తులతో 2 టవర్లయితే వస్తాయి. మొత్తం 36 ఫ్లోర్స్‌తో అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. 11,60,000 ఎస్ఎఫ్టీతో. అలాగే ఇది 19 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి కొన్ని బ్లాక్స్‌కి ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైలింగ్ కంప్లీట్ అవ్వడంతో రాఫ్ట్ కూడా వేశారు. ఇంకా స్ట్రక్చర్ నిర్మాణం అంటే బేస్మెంట్ నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి బ్లాక్ బి అది. బ్లాక్ బికి బేస్మెంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ బ్లాక్ సికి సంబంధించి ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అవ్వడంతో రాఫ్ట్ వేయడానికి రెడీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ పైలింగ్ వేసిన ఏవైతే ఉన్నాయో వాటినేంటంటే కొంత భాగం వరకు కట్ చేశారు కాంక్రీట్‌ని. ఆ ఐరన్ రాడ్‌లని బెండ్ చేసి దానిపైన ఇంకా రాఫ్ట్ పోస్తారు. ఇక్కడ మొత్తం 12 టవర్లు నిర్మిస్తారు. దాంట్లో 1200 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. 14.5 ఎకరాల విస్తీర్ణంలో వీటి నిర్మాణాలైతే జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్స్ కూడా ఏంటంటే బేస్మెంట్ G+18 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇందులో 2 బీహెచ్‌కే ఫ్లాట్లు, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి బ్లాక్ ఏ అన్నమాట. బ్లాక్ ఏకి ఏంటంటే బేస్మెంట్ వన్స్‌కి సంబంధించిన సెంట్రింగ్ వేస్తున్నారు. అలాగే ఇది 11 నవంబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర ఐఐటీ ఎక్స్‌పర్ట్స్ అయితే విజిట్ చేశారు. ఇది టవర్ 1 అన్నమాట. ఇక్కడ ఐకానిక్ టవర్స్ ఏవైతే 5 ఉన్నాయో మొత్తం 32 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు.
68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి టవర్ 2కి సంబంధించి ఏర్పాట్లయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఐరన్‌ని కట్ చేయడం గానీ, ఐరన్ పైన కాంక్రీట్‌ని ఇచ్చేయడం గానీ అదంతా చేసుకుంటున్నారు. ఇది టవర్ 3 దగ్గర. ఇక్కడ కూడా ఏర్పాట్లయితే చేసుకుంటున్నారు. అలాగే టవర్‌కి ఔట్ సైడ్ వైపు కూడా ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అంటే ఎమ్యూనిటీ బ్లాక్స్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కానీ, అలాగే ఈ టవర్ చుట్టూ కాంక్రీట్ వేయడం గానీ అదంతా చేసుకుంటున్నారు. ఇదంతా రిటైనింగ్ వాల్ అన్నమాట. అన్ని టవర్ల వైపు రిటైనింగ్ వాల్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇది టవర్ 4. టవర్ 4 దగ్గర కూడా స్టేటస్ చూడొచ్చు. అలాగే ఇది టవర్ 5. టవర్ 5 వైపు ఏంటంటే ఎంటీ బ్లాక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఇంకో పక్క ఈ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడే ఎంటీ బ్లాక్ అయితే వస్తుంది. ఎంటీ బ్లాక్ వచ్చేసి G+3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అలాగే మంత్లీ వైస్‌గా ఇలాగా మంత్లీ రివ్యూ కూడా మీకు ఇస్తూ ఉంటాను. ఈ మంత్లీ రివ్యూకి సంబంధించి మన ఛానల్‌లో సెపరేట్‌గా ఒక ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. ఆ ప్లేలిస్ట్‌లో మీరు లాస్ట్ మంత్‌కి, ఈ మంత్‌కి ఏమేమి డిఫరెన్స్ వచ్చినాయో కూడా మీరు చూడొచ్చు. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.